డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా జరిగిన గ్రూప్ డి ప్రీవియస్ క్వశ్చన్స్లో క్వశ్చన్ టు థియరీ కాన్సెప్ట్ ప్రకారం ఏరే ప్రాబ్లమ్స్ అనేవి కవర్ చేస్తాం. సో క్వశ్చన్ వచ్చేసరికి ఏరియా ఆఫ్ పెంటాగాన్ అంటే ది వెర్టిసెస్ ఆఫ్ కాన్వెక్స్ పెంటాగాన్ ఇన్ ఆర్డర్ P0,0, Q6,0, R8,3, S4,7, T0,4. ఫైండ్ ది ఏరియా ఆఫ్ పెంటాగాన్. మనకి ఒక పెంటాగాన్, పెంట్ అంటే 5, పెంటాగాన్లో వెర్టిసెస్ ఇచ్చారు P, Q, R, S, T. సో ఈ మనకి X అండ్ Y వెర్టిసెస్ ఇచ్చిన తర్వాత ఏరియా అనేది ఫైండ్ అవుట్ అనేది చేయమన్నారు. సో మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఒకసారి చూద్దాం. సో ఈ ఫార్ములా అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీగా నేను ఇక్కడ ఫస్ట్ చెప్తున్నాను. సో ఏ x1, y1, b x2, y2, c x3, y3. సో దీనికి మనకి ఫార్ములా మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వెర్టిసెస్ ఇస్తే x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి x1 y2 minus x1 y3 plus x2 y3 minus x2 y1 ప్లస్ x3 y1 మైనస్ x3 y2. యాక్చువల్గా దీన్ని షూలేస్ ఫార్ములా అంటారు. సో చూడండి, x1 x2 x3 y1 y2 y3. ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క ఏరియాకి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో అప్పుడు మనకి పెంటాగాన్ ఈజీగా అర్థమవుతుంది. ఆఫ్ x1 y2, సో ఇది x1 y2, నెక్స్ట్ x2 y3 ప్లస్ ఇది x2 y3, నెక్స్ట్ x3 టు y1. షూలేస్ ఫార్మ్ అంటే మనకి షూ ఎలా మనం లేస్ అనేవి ఎలా ఉంటాయో దాని ప్రకారం ఈ ఫార్ములా అనేది రిమెంబర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి y1 టు x2. సో y1 టు ఇది అయిపోయింది, x3 y1 కూడా అయిపోయింది. నెక్స్ట్ y1 టు x2 మైనస్ కామన్ తీసాను. x2 y1 అన్నా y1 x2 అన్నా ఒకటే. సో y1 x2, నెక్స్ట్ y2 x3, y2 x3, y2 x3 ప్లస్ y2 x3 ప్లస్ నెక్స్ట్ y3 x1. సో ఇది వచ్చేసరికి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వెర్టిసెస్ ఇస్తే. అదేవిధంగా మనకి పెంటాగాన్కి వచ్చేసరికి సేమ్ షూలేస్ ఫార్ములా. x1 x2 x3 పెంటాగాన్ కాబట్టి 5 x4 x5, y1 y2 y3 y4 y5 ఆల్ ఏరియాస్ ఫార్ములాస్ అనేవి కవర్ చేస్తాము. సో ఫస్ట్ హాఫ్ ఇంటూ x1 y2 ప్లస్ x2 y3 ప్లస్ x3 y4 ప్లస్ x4 y5 ప్లస్ x5 y1, మైనస్ నెక్స్ట్ y1 x2 ప్లస్ y2 x3 ప్లస్ y3 x4 ప్లస్ y4 x5 ప్లస్ y5 x1 లాస్ట్ టు ఫస్ట్ y5 x1. సో ఈ ఫార్ములా అనేది యూజ్ చేయాలి.
ఇది x1 y1 x2 y2 x3 y3 x4 y4 x5 y5. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే x1 y2 x1 y2 అంటే 0 0 ఇంటూ 0 x2 y3 0 ఇక్కడ 6 ఉంది 6 ఇంటూ 3 అంటే 18 ప్లస్ x3 y4 x3 y4 8 7 జా 56 ప్లస్ x4 y5 x4 y5 4 ఇంటూ 4 16 నెక్స్ట్ ప్లస్ x5 y1 x5 y1 అంటే 0 మైనస్ y1 x2 y1 x2 y1 x2 0 ప్లస్ y2 ఇది అయిపోయింది y2 x3 y2 x3 0 నెక్స్ట్ y3 x4 y3 x4 3 4 జా 12 ప్లస్ నెక్స్ట్ y4 x5 y4 x5 అంటే 0 ప్లస్ y5 x1 అంటే 0. ఇది సబ్స్టిట్యూషన్ కంప్లీటెడ్. ఇప్పుడు సాల్వింగ్ హాఫ్ ఇంటూ 18 ప్లస్ 16 అంటే 16 ప్లస్ 16 32 ప్లస్ 2 34 34 ప్లస్ 56 358 ప్లస్ 10 90 మైనస్ 12 అంటే 90లో 10 తీస్తే 80 80లో 2 తీస్తే 78. సో 78/2 వచ్చేసరికి 39. ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వెర్టిసెస్ ఇచ్చేటప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది తెలుసుకున్నాం. అదేవిధంగా పెంటాగాన్ యాక్చువల్గా బేసిక్గా మనకి టోటల్ ఏరియాస్ వచ్చేసరికి ఫస్ట్ మనకి సింగిల్ లైన్ వచ్చేటప్పుడు ఏరియా అనేది ఉండదు, డబల్ లైన్ ఉండేటప్పుడు కూడా మనకి ఏరియా అనేది ఉండదు, కానీ ట్రిపుల్ లైన్ ఉండేటప్పుడు మనకి క్లోజ్ అవుతుంది. ఇది విధంగా మనకి క్లోజ్ అవుతుంది. సో ఇది మనకి ట్రయాంగిల్ అంటున్నాం. సో ఈ ట్రయాంగిల్లో మనకి టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం బేసిక్గా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఐసోసెలస్ ట్రయాంగిల్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 3 డిఫరెంట్ సైడ్స్ ఉంటాయి, దాన్ని స్కేల్ అండ్ ట్రయాంగిల్ అని అంటాం. సమబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, విషమబాహు త్రిభుజం అని అంటాం. సో ఇంకోటి మనకి రెక్టాంగిల్ వస్తుంది అకార్డింగ్ టు పైథాగరస్. మనకి పైథాగరస్ లాలో సో ఆల్ ఏరియాస్ అనేవి దీన్ని బట్టే మనం చెప్తాం. ఇది వచ్చేసరికి హైట్, ఇది వచ్చేసరికి బేస్, భూమి ఎత్తు. ఇలా వచ్చేటప్పుడు ఏరియా వచ్చేసరికి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఈ కాన్సెప్ట్ ప్రకారం మనం ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఏరియాస్కి సేమ్ ఉంటుంది. సో ఇది ఒక్క ట్రయాంగిల్ ఫార్ములా గుర్తుంటే మనకి చాలు. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది వచ్చేసరికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ యాంగిల్ 90 degrees ఉంటుంది. ఇదే ట్రయాంగిల్ మనం రివర్స్లో అంటే సో ఈ విధంగా ఇలా చేస్తే సేమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్లస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే వీటి యొక్క ఏరియా వచ్చేసరికి ఏమవుతుంది, హాఫ్ బేస్ ఇంటూ హైట్ ప్లస్ హాఫ్ బేస్ ఇంటూ హైట్ అంటే హాఫ్ ప్లస్ హాఫ్ అంటే బేస్ ఇంటూ హైట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి బేస్ హైట్ ఏరియా వచ్చేసరికి బేస్ ఇంటూ హైట్. అదే మనకి 2 sides సేమ్ ఉంటే
సో బేస్ని ఏ అనుకుంటా, హైట్ని ఏ అనుకుంటా. అప్పుడు ఏమవుతుంది? ఏ స్క్వేర్. ఎప్పుడైతే టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయో అది మనకి స్క్వేర్ అవుతుంది. సో స్క్వేర్కి ఫార్ములా వచ్చేసరికి ఏ స్క్వేర్ అయిపోతుంది. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి స్క్వేర్ యొక్క ఫార్ములా తెలిసింది. అదేవిధంగా మనకి రెక్టాంగిల్లో మనకు వచ్చేసరికి ఇది బేసు, ఇది హైట్ అనుకుంటాం, లేదా దీన్ని లెంత్, దీన్ని విడ్త్ అనుకుంటున్నాం, బ్రెడ్త్ అనుకుంటాం. అప్పుడు బేస్ ఇంటూ లెంత్ కానీ బేస్ ఇంటూ హైట్ కానీ అనుకుంటున్నాం. సో ఏదైనా సరే మనకి ఏరియా అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈజీగా అర్థం చేసుకోవచ్చు, బేస్ ఇంటూ హైట్ అని. నెక్స్ట్ ఈక్విలేటరల్ ఐసోస్సెలస్ స్కేలర్ కదా. 3 సైడ్స్ నుండి ఈక్విలేటరల్ వచ్చేసరికి మనకి డైరెక్ట్గా √3/4 ఏ స్క్వేర్. ఈక్విలేటరల్ అంటే ఆల్ సైడ్స్, అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. సో ఏ ఏ ఏ. అదే మనకి ఐసోస్సెలస్ ట్రయాంగిల్. సో ఏవైనా 2 సైడ్స్ సేమ్ గుండి రిమైనింగ్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది. సో వెర్టిసెస్ ఏబిసి అనుకుంటే దీనికి వచ్చేసరికి మనకి ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో బేస్ మనకి తెలుసు, హైట్ అనేది తెలియదు. సో హైట్ తెలియపినప్పుడు దీనికి పెర్పెండిక్యులర్గా, బీసీకి పెర్పెండిక్యులర్గా ఇక్కడ మనకి 90 degrees ఉండేటట్టు ఒక హైట్ని డ్రా చేసుకుంటాం. సో ఈ హైట్ మనకి కావాలంటే అకార్డింగ్ టు పైథాగరస్ లా అనేది మనకి ఎప్పుడైనా సరే ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 degrees ఉండేటప్పుడే మనకి ఆ రూల్ అనేది ఒబే చేస్తుంది, వర్తిస్తుంది. ఇప్పుడు ఇది మనకి హైట్, ఇది బేస్, ఇది ఏ అంటే ఈ పార్ట్ని తీసుకున్నాను. సమద్విబాహు త్రిభుజంలో ఐసోస్సెలస్ ట్రయాంగిల్లో ఈ పార్ట్ అనేది తీసుకున్నాను. అలా తీసుకునేటప్పుడు మనకి కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్ స్క్వేర్. సో హైట్ స్క్వేర్ ఇదొక సైడ్ ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్ స్క్వేర్. సో మనకి హైట్ కావాలంటే సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ √ఓవర్. కానీ మనకి ఇక్కడ ఈ టోటల్ డిస్టెన్స్ అనేది బి, ఇక్కడ మనకి సగం కావాలి. సో ఇక్కడ మనకి ఇది b/2 అవుతుంది. సో ఇది b/2 అయ్యేటప్పుడు ఇది b/2 హోల్ స్క్వేర్. b/2 హోల్ స్క్వేర్ అంటే b²/4² అవుతుంది. b²/4 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. సో అప్పుడు మనకి 4a² మైనస్ b²/4 h² ఈజ్ ఈక్వల్ టు √4a² మైనస్ b²/2. సో ఇది మనకి హైట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ హైట్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. √4a² మైనస్ b²/2. నెక్స్ట్ వచ్చేసరికి స్కేలెన్ ట్రయాంగిల్ అంటే విషమబాహు త్రిభుజం. విషమబాహు త్రిభుజంలో 3 భుజాలు వేరువేరుగా ఉంటాయి. ఏ బి సి, ఏబిఏ స్మాల్ ఏ, బీసీ స్మాల్ బి, ఏసీ స్మాల్ సి. ఇలా ఇచ్చేటప్పుడు మనకి ఎప్పుడైనా సరే యాంగిల్ తెలిసి ఉంటే సేమ్ హాఫ్ ఇంటూ ఏబి, దీని ఆపోజిట్ అనేది సి యాంగిల్ అనేది వస్తుంది, సైన్ సి. అదేవిధంగా ఏబిసి, ఇప్పుడు బీసీ మనకు తెలిసినప్పుడు దీని ఆపోజిట్ యాంగిల్ వస్తుంది, బీసీ సైన్ ఏ. అదేవిధంగా
మనకి సిఏ, ఈ సిఏ మనకి తెలుసుంటే దీనికి ఆపోజిట్ యాంగిల్ అనేది వేసుకుంటే సరిపోతుంది, సైన్ బి. ఇదొక మెథడ్ ఏరియా కనుక్కోవడానికి. ఇంకో మెథడ్ వచ్చేసరికి స్కేలెన్ ట్రయాంగిల్కి స్కేలెన్ ట్రయాంగిల్ అంటే డిఫరెంట్ సైడ్స్. దీనికి మనకి ఎస్ అనేది వస్తుంది. ఎస్ అంటే యావరేజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2, ఆల్ సైడ్స్ యొక్క యావరేజ్, అన్ని భుజాల యొక్క సగటు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏరియాకి ఫార్ములా వచ్చేసరికి విషమబాహు త్రిభుజానికి స్కేలెన్ ట్రయాంగిల్కి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇది వచ్చేసరికి మనకి 3 లైన్స్ ఇచ్చేటప్పుడు, 4 లైన్స్ ఇచ్చేటప్పుడు మనకి స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ అంటే చతురస్రం, అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. అన్ని భుజాలు సమానంగా ఉండేటప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇలా వచ్చేటప్పుడు ఈ పార్ట్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ హైట్ సేమ్ కాబట్టి హాఫ్ ఇంటూ ఏ అంటే హాఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఈ పార్ట్ హాఫ్ ఏ స్క్వేర్ యాడ్ చేయడం వల్ల మనకి ఏ స్క్వేర్. డైరెక్ట్గా స్క్వేర్కి ఏరియా అనేది ఏ స్క్వేర్. నెక్స్ట్ 4 సైడ్స్ వచ్చేటప్పుడు లెంత్ హైట్స్ డిఫరెంట్గా ఉండేటప్పుడు లెంత్ హైట్ లేదా బ్రెడ్త్ ఏదన్నా సరిపోతుంది. డిఫరెంట్గా ఇచ్చేటప్పుడు లెంత్ ఇంటూ హైట్ చేస్తే మనకి రెక్టాంగిల్ యొక్క ఏరియా అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి రాంబస్ అంటే 4 సైడ్స్లో టైప్స్ అన్నీ డిస్కస్ చేస్తున్నాం. సో రాంబస్కి వచ్చేసరికి మనకి డయాగ్నల్స్ అంటే కర్ణాలు D1 D2 ఐడియా ఉంటే దీని ఫార్ములా అనేది హాఫ్ D1 D2. రాంబస్కి వచ్చేసరికి అదే మనకి 4 సైడ్స్లో ప్యారలలోగ్రామ్ అంటే 2 ప్యారలల్ లైన్స్ ఉంటాయి. బేస్ బి హైట్ హెచ్ మనకి తెలుసుంటే ప్యారలలోగ్రామ్ ఫార్ములా ఏరియాకి బేస్ ఇంటూ హైట్ ఫైండ్ అవుట్ చేస్తే తెలిసిపోతుంది. అదే మనకి బేస్ హైట్ ఇవ్వకుండా మనకి ఈ ట్రయాంగిల్ ఏరియా ఈ రెక్టాంగిల్ ఏరియా లేకపోతే ఈ సైడ్స్ ఇచ్చుంటే ఫస్ట్ రెక్టాంగిల్ కనుక్కొని నెక్స్ట్ ట్రయాంగిల్ కనుక్కుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రెఫీజియంలో ఏబి హైట్ అనేది మనకి తెలుసుంటే ఏరియా వచ్చేసరికి యావరేజ్ ఆఫ్ ది బేస్ యొక్క యావరేజ్ అంటే ఏ ప్లస్ బి బై 2, బేస్ యొక్క యావరేజ్ ఇంటూ హైట్ అంటే ఇది టోటల్గా బేస్ ఇంటూ హైట్. అన్నింటికి బేస్ ఇంటూ హైట్ అనేది కామన్. సో అది మీరు గమనించవలసిన విషయం. నెక్స్ట్ వచ్చేసరికి 4లో అయిపోయింది. 5 పెంటాగన్ చెప్పాము. నెక్స్ట్ సర్కిల్ అంటే ఇలా మనకి అడ్జసెంట్ సైడ్స్ అన్నీ కలుపుతూ ఫైనల్గా మనకి ఏర్పడేదే సర్కిల్. సో మనకి ఈ సర్కిల్కి వచ్చేసరికి ఫార్ములా పై ఆర్ స్క్వేర్ ఏరియాకి. సో మనకి ఇందులో ఒక చిన్న పార్ట్ అడిగితే దాన్ని సెక్టార్ అంటారు. సో టోటల్ యాంగిల్ వచ్చేసరికి 360 degrees. ఈ 360 degreesలో స్మాల్ యాంగిల్ థీటా అనుకుంటే థీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇది వచ్చేసరికి మనకి ఎంటైర్ ఆల్ ఏరియాస్ అనేవి ఫార్ములాస్ డిస్కస్ చేసాం. సో ఇంకోటి వచ్చేసరికి సర్కిల్లో ఇది రేడియస్ అంటే ఆర్ ఇంటూ ఆర్ చేసాం.
పై ఆర్ స్క్వేర్. అదేవిధంగా మనకి ఎలిప్స్ ఇస్తే ఎలిప్స్లో ఇది ఏ ఇది బి ఇచ్చేటప్పుడు పై ఇంటూ ఏబి ఎలిప్స్. సో ఇవి మనకి వచ్చిన అన్ని ఏరియా యొక్క ఫార్ములాస్ అనేవి డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ.